సాధారణంగా ఒక గేయ రచయితకి నంది పురస్కారం వచ్చిందంటే సందర్భశుద్ధి గల పాటకి రావాలి. కానీ ఆది చిత్రంలో ఒక మామూలు యుగళ గీత రచనకి చంద్రబోస్ గారు తొలి నందిని అందుకున్నారు. అంటే ఆ పాటలో సాహితీ లక్షణం, అలంకారం, చమత్కారం ఉండబట్టే ఆ ఆనంద పురస్కారం ఆయనకి దక్కింది. మణిశర్మ గారి స్వరకల్పనలో సినిమా కోసం మల్లికార్జున్, సునీత పాడిన పాటని ఇప్పుడు పాడడానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము మల్లికార్జున్, గోపిక దంపతుల్ని. నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది. యువదు యువదు యువదు, నీ పెదవుల ఎర్రదనాన్ని కోరింటాకే అరువడిగింది. యువదు యువదు యువదు, నీ కోకను సీతాకోక, నీ పలుకును చిలకల మూక, నీ రూపును చంద్రరేఖ, నీ పొంగును ఏరువాక, వదులిమ్మంటూ బతిమాలాయి. యువదు యువదు యువదు, అసలు యువదు యువదు యువదు, నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది. యువదు యువదు యువదు. నీ బుగ్గల్లోని సిగ్గులు కొన్ని మొగ్గలకైనా ఇవ్వద్దు. నా వైపే మొక్కిన నీకైతే అది మొత్తం ఇవ్వచ్చు. నీ భాషల్లోని తీయదనాన్ని తెలుగు భాషకే ఇవ్వద్దు. నా కోసం వేచే నీకైతే అది రాశిగా ఇవ్వచ్చు. భక్తి శ్రద్ధ ఏదైనా భగవంతునికే ఇవ్వద్దు. భక్తి శ్రద్ధ ఏదైనా భగవంతునికే ఇవ్వద్దు. నీకే మొక్కే నాకే ఇవ్వచ్చు. నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది. యువదు యువదు యువదు, నీ పెదవుల ఎర్రదనాన్ని గోరింటాగే అరువడిగింది. యువదు యువదు యువదు. నీ అందం పొగిడే అవకాశాన్ని కవులకు సైతం ఇవ్వద్దు. మరి నాకై పుట్టిన నీకైతే అది పూర్తిగా ఇవ్వచ్చు. నీ భారం మోసే అదృష్టాన్నే భూమికి సైతం ఇవ్వద్దు. నేనంటే మెచ్చిన నీకైతే అది వెంటనే ఇవ్వచ్చు. నిన్ను హత్తుకుపోయే భాగ్యాన్ని నీ దుస్తులకైనా ఇవ్వద్దు. నిన్ను హత్తుకుపోయే భాగ్యాన్ని నీ దుస్తులకైనా ఇవ్వద్దు. నీకై బ్రతికే నాకే ఇవ్వచ్చు. నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది. యువదు యువదు యువదు, నీ పెదవుల ఎర్రదనాన్ని కోరింటాకే అరువడిగింది. యువదు యువదు యువదు. నా వాకిట మొక్కులు నీకే, నా దోసిట మల్లెలు నీకే, నా పాపిట వెలుగులు నీకే, నా మాపటి మెరుపులు నీకే, ప్రాయం ప్రణయం ప్రాణం నీకే. ఇచ్చేస్తా ఇచ్చేస్తా ఇచ్చేస్తా, బదులిచ్చేస్తా ఇచ్చేస్తా ఇచ్చేస్తా.
ఇదిగో కర్ర తీసుకో, ఒక్కటే మల్లికి. అయినా మళ్ళీ డాన్స్ చేస్తూ ఉంటే నువ్వు పక్కన చేయాల్సింది పోయి కనీసం పక్కన తోసేయాల్సింది. అది కాదు, మీకు అర్థం కావట్లేదు. యుగాల నుంచి ఏళ్ళ నుంచి సంవత్సరాల నుంచి చెప్తున్నా. సమాజంలో ఇదే జరుగుతుందా? నేను చేస్తే ఓ, అదే. అది చూసారా, విరిగిపోయింది కర్ర కూడా. డాన్స్ చేస్తే కూడా. సరే, మీరు పొద్దున్నే దీన్ని మీ ఇంట్లో ప్రార్థనా గీతంగా ప్లే చేసుకుంటారంట కదా, నిజమేనా? నీ నవ్వుల తెల్లదనాన్ని ఇవ్వద్దు అని మళ్ళీ పాడడం, నువ్వు సిగ్గుపడ్డం, నువ్వు మళ్ళీ పాడడం, మళ్ళీ పాడడం, ఇలా. నిజంగా మీకు అలా అనిపిస్తుందా చెప్పండి, ఏదో అడుగుతున్నారు కానీ అడగాలని లేదా? వాట్ ఇస్ దిస్ మళ్ళీ? నాకు ఇప్పుడు పొగిడితే కూల్ అయిపోయే తత్వం ఆడవాళ్ళకు ఉంటుందంటారు కదా, ఏదో బాగుంది. నాకు ఇప్పుడే వచ్చింది ఐడియా, ఎంతకాలం రాలేదు దానికి. నాకు. పొగడ్డం రాదు, నేను దానికి మురిసిపోవడం నాకు అసలు. అయ్యయ్యో. సరే, అయితే అప్పుడప్పుడు ఇలాంటి స్వరాభిషేకం వేదికల మీదకి రండి, ఇక్కడ పొగుడుతాడు. మేము అనౌన్స్ చేసినప్పుడు మీ ఇద్దరు పేర్లు మాత్రమే చెప్పాను, నేను కల్పన గారి పేరు చెప్పలేదు కదా ఆ అనుకుంటున్నాను. తర్వాత తను ఇక్కడ ఇంతలా డాన్స్ చేస్తుంది, అది చేస్తుంది. అసలు అంటే మామూలుగా స్టూడియోలో కొంచెం ఫ్రీగా పాడతాం. హే హే, వాట్ ఇస్ దిస్? వచ్చేసరి ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. Hi. ఏ కాలేజ్? Ja, aber super, kannst du mal das still abfahren? అలాంటి కల్పన అది పాడడానికి మొత్తం కర్టన్లు కట్టించుకొని, అంటే దాన్ని చూడకూడదు పాడుతున్నప్పుడు, ఆ ఇంత నవ్వుకనమాట. అంత సిగ్గుపడుతూ స్టూడియోలో ముసుగు వేయొద్దు అని పాడిన కల్పన అన్ని ముసుగులు వేసుకుంది. ఎక్స్క్యూజ్ మీ సార్, ఒక్కళ్ళు మించిన ఒకళ్ళు ఇక్కడ. వాటెవర్ హీ సెడ్, ఇట్స్ మైండ్ బ్లోయింగ్. సో ఆ సందర్భంగా అంటే అది ఎందుకంటే ఎప్పుడు నేను నవ్వుతే బ్రైట్ స్మైల్ ఆల్వేస్ ఐ లాఫ్ సో బ్రైట్ అండ్ సో సౌండ్. ఇలాంటి అమ్మాయిలాగా నవ్వాలి అని అన్నారు. చాలా కష్టపడ్డా, అందుకే ఈ కర్టెన్స్ అని వేసుకుని. థ్యాంక్ యూ. ఇంకా వెళ్ళకపోతే ఈ కర్ర మనోగారు తీసుకుంటాడు. అన్నా క్షమించండి. ఆ కర్రను తీసుకో, మీ ఇలవేల్పుగా కులవేల్పుగా దాచుకో, వాడకు. థ్యాంక్ యూ. శ్రీ భువనచంద్ర గారి పాటలతో మన పిల్లలు పోటీ పడబోతున్నారు. ఓ చిలక రా చిలక నీ కలలే. భువనచంద్ర గారికి చిలక అనే శబ్దం ఎందుకో చాలా ఇష్టం అని అనుకుంటాను. ఎందుకంటే చిలక అనే మకుటంతో చాలా పాటలు రాశారు ఆయన. నాకు చాలా చక్కటి స్నేహితుడు, నాకన్నా సీనియరు. అందాల ఓ మేఘమా నా మాట మన్నించవే. ఎంత బాగా పాడావో చెప్పలేను. ఆ గమకాలన్నీ కూడా ఎంత అద్భుతంగా పలుకుతున్నాయో. కొంగు జారిపోయే వేళ కన్ను కొట్టకే. అదిరే కాలమే జీవితం, మేఘం తెల్ల కాగితం. భువనచంద్ర గారికి నాకు ఉన్న అనుబంధంలో ఏంటంటే, నన్ను ఏమండి అల్లుడు గారు అని పిలిచిన ఏకైక వ్యక్తి సినిమా ఇండస్ట్రీలో. కవితలని మాటలుగా కన్నులతో వ్రాసాను, మాటల్లో నింపుకున్నది నా ప్రాణాలయో. అంటే ఒక అమ్మాయి మనసు గెలవాలంటే, ఒక అమ్మాయి మనసుకు దగ్గర అవ్వాలంటే, ఒక అమ్మాయి మనసును నమ్మించాలంటే ఎన్ని అబద్ధాలు చెప్పాలి కదా. హే బావవి నువ్వు, బావని నేను, ఇద్దరము ఒకటవని. ప్రతి వాక్యం వెనకాల ఒక గమకంలాగా, ఒక సంగతి లాగా ఉంటుంది. అది ప్రతిది కూడా ఎంత అందంగా పలికావో, ఎంత అందంగా పాడావు. ఏ కొత్త కాక కిర్రెక్కిపోని, సన్నరైక వెర్రెక్కిపోని. ఎంత బాగుందంటే ఈ పాట నీ గొంతులో చాలా బాగా రాణించింది. పడు చూడిని పుంజుకుపోయి. అందమైన పామలు, లేత మెరుపు తీగలు, ముట్టుకుంటే మాసిపోయే కన్నుల అందాలు అని నమ్మిన మానవతా మూర్తి, సాహితీ రంగానికి ఎన్నో సేవలు చేసిన ఒక గొప్ప భువనంలో చంద్రుడు పాటలు మనం ఈరోజు పాడుకుంటున్నాం. హే నువ్వేనా నా కళ్ళకొచ్చింది, నా మనసంతా తెగ అల్లరి చేసింది. సంపత్ ఎరగదీసామ్మా. అయ్యో రామ ఈ పామ బలము తెస్తున్నదే, అయ్యో రామ అంతంతో నన్ను చంపేస్తున్నదే. గూవా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట. బ్రైట్ గా పాడావు. బ్రైట్ గా పాడడం వల్ల పాటకి అందం వచ్చింది, ఎనర్జీ వచ్చింది. పువ్వులో మకరందము ముందే నీ కోసం. మనల్ని ఎవడరా ఆపేది? మనకు రావా గమకాలు? తీర్చుకో ఆదాహము, దాచి పెడతాను నా సర్వము.
కన్నె పెట్టరో కన్ను కొట్టరో ఓ ఏమి సలహాలు ఇచ్చి మోటివేట్ చేస్తున్నావు ఇంత అందంగా పాడడానికి వీలుగా? వీడికి కొంచెం పొగడతలు వచ్చిన కొద్ది కొమ్ములు వస్తూ ఉంటాయి, అవి తగ్గించడానికి లేనిపోనివి చెప్తే ఇలా అయ్యాడు. అది రే సరుకు ముదిరే ప్రతి మగవాడి విజయం వెనకాల ఒక రౌడీ చెల్లెలు ఉంటుంది. చలో చలో యకా యకి చం చం కలేసుకో ప్రియా ప్రియా కం కం. ఈ 7గురిలో ఎవరైతే లీస్ట్ మార్క్స్ గెలుచుకున్నారో వాళ్ళు ఒక్కళ్ళు ఈ కాంపిటీషన్ నుంచి ఎలిమినేట్ అవుతారు.